పృథ్వీరాజ్ ఎవరు? మహేష్ కు విలన్ గా రాజమౌళి అతడినే ఎందుకు ఎంపిక చేశారు? బాలీవుడ్ లో అతని రేంజ్ ఏంటి? పాన్ ఇండియాపై అతని ప్రభావం ఏంటి? ఒక్కసారి పృథ్వీరాజ్ ఇంట్రడక్షన్ చూద్దాం. పృథ్వీరాజ్ సుకుమారన్ లాక్డౌన్ టైం నుంచి ఈ పేరు దేశం మొత్తం వినిపించడం ప్రారంభమైంది. అందుకు కారణం అతను నటించిన మాలీవుడ్ ఫిల్మ్ అయ్యప్పనం కోశ్యం. 20 ఏళ్ల క్రితమే మాలీవుడ్ లో హీరోగా పృథ్వీరాజ్ కెరియర్ బిగిన్ అయింది. ఆ తర్వాత 2 దశాబ్దాల ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ మలయాళ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. ప్రస్తుతం మాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు పృథ్వీరాజ్. ఒకవైపు తన డ్రీమ్ ప్రాజెక్టు ఆడు జీవితంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇంకోవైపు మోహన్ లాల్ తో లూసిఫర్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు చేతిలో సలార్ సీక్వెల్ లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సమయంలో రాజమౌళితో సినిమా, పైగా విలన్ రోల్ అంటే పృథ్వీరాజ్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లినట్టే లెక్క. అయితే రాజమౌళి సినిమా కోసం అంటూ పృథ్వీరాజ్ ఏళ్లకేళ్లు స్క్రీన్ కు దూరమైతే మాత్రం అతని ఫ్యాన్స్ తట్టుకోవటం కష్టమే.